హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరు అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేనేం టిఫిన్ చేశాను, నేనేం వంట చేశాను, మీషో నుంచి నేను ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి. అది ఆర్డర్ వచ్చింది. ఇంకా అది ఏం తీసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఇంకా నేను ఉదయాన్నే లేచి ఇంకా కళ్ళాపు జల్లి ముగ్గేసుకుంటున్నాను. అలాగే ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సరేనా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అయితే నేను ఛానల్ పెట్టి దాదాపు 1 సంవత్సరంన్నర అవుతుందండి. ఇప్పుడిప్పుడు కొంచెంగా స్పీడ్ బ్యాక్ వస్తుంది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి, ఇంక నేనైతే ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి. కంప్లీట్గా నేను వేసుకున్న ముగ్గు అనమాట. అదిగోండి, అష్టదళ పద్మం వేసుకున్నానండి. ఆ ముగ్గు కూడా పద్దాకలు వేయనండి. ఎప్పుడో ఒకసారి ఇంపార్టెంట్ రోజు అంటేనే వేస్తాను, లేకుంటే వేయను. ఈరోజు ఎందుకో ఈ ముగ్గు వేయాలనిపించింది. అంతా మోడంగా ఉందండి, మబ్బుగా ఉంది. అయినా వేద్దాంలే అని చెప్పి ఇంకేసాను. ఇదిగోండి, నేను గాజులు బండి వచ్చిద్దండి నాకు. మట్టి గాజులు బండి ఈ బాబాయ్ తీసుకొని వస్తారు మా ఇంటికి. చిన్న సందైనా కానీ నా కోసం పనిమాల వస్తారు ఈ బాబాయి. బోణి చేయమ్మా అని చెప్పి వస్తాడు. ఎంత దూరం నుంచో వస్తాడండి, కానీ నా దగ్గరికి వచ్చి బోణి చేయించుకొని తీసుకొని వెళ్తాడనమాట. ఏదో ఒకటి తీసుకొని పంపిస్తానండి ఈ బాబాయ్ని. ఉట్టిగా అసలు పంపించను, ఎందుకంటే ఆయన బోణి కోసం వస్తాడు కదా. అందుకని ఏదో స్టిక్కర్ ప్యాకెటో లేకపోతే గోళ్ళ రంగు, మా పాపలు ఉన్నారు కదండి, నాకు 2 పాపలే కదా, పిల్లల కోసమని ఏదో ఒకటి స్టిక్కర్ ప్యాకెట్, లేకుంటే గోల్డ్ రంగు, లేకుంటే 1 డజన్ గాజులు ఏదో ఒకటి తీసుకొని బోణీ చేసి పంపిస్తాను. ఇంకా అదిగోండి, నేను ఇంకా ఈరోజు టిఫిన్ చేస్తున్నానండి. అట్టుపిండి ఇంట్లోనే ఉంటుంది కదా, నేను వేసి పెట్టుకుంటాను రెడీగా. దోశలకి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి వేసి. ఇంకా రోజు కొంచెంగా, ఇద్దరమే కదండి, పెద్దగా ఖర్చు పడదు కదా, కొంచెం మరింత వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఈరోజు దోశలు అనమాట. దోశల్లోకి ఉల్లిపాయ చట్నీ చేస్తున్నానండి, పెద్ద ఉల్లిపాయతో చట్నీ అనమాట. కొంచెం అంత ఉల్లిపాయ, చిన్ని ఉల్లిపాయ అనమాట, ఇద్దరమే కదా, కొంచెమే వేస్తున్నానండి. అయితే పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఒక 4 చిన్ని ముక్క కొబ్బరి ముక్క, కొంచెం అంత కారం, ఉప్పు, కొంచెం అంత చక్కెర, పంచదార అనమాట. బెల్లం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బెల్లం లేదు కాబట్టి నేను పంచదార వేసుకున్నాను. ఇంకా అది చాలా బాగుంటుందండి, నోటికి రుతువుగా ఉంటుంది, బాగుంటుంది. అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు వీడియోలో పెడుతున్నాను అనమాట. అంటే నేనేదో స్పెషల్గా చేస్తున్నానని కాదులేండి, నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఈరోజు చట్నీ వచ్చేసి అల్లపు చట్నీ అనమాట, ఉల్లిపాయ అల్లపు చట్నీ. అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఏంటంటే నేను లేదని వేయలేదు, అంతే, ఇంకేం లేదు. ఇంకా దోశలకు పోస్తున్నాను. ఇంకా అదిగోండి, మా మంగ వచ్చిందండి. మా చానాళ్ళు అయింది ఆమె రాక, ఈ ఎండలకి రావట్లేదు అట్టుంది. ఇంక చానాళ్ళకి వచ్చింది, ఇంక నన్ను పిలుస్తుందనమాట. ఇంక నేను పోయే లోపలే మా వారు బయటే ఉన్నారు, ఇంకెళ్ళిపోయి ఆమె దగ్గరికి వెళ్ళారు. ఇంకా అందుకని ఆగిపోయాను. ఇంకా చేపలు రొయ్యలు తీసుకొని వచ్చింది. అయితే నేను చేప తీసుకున్నాను. మా వారు, నేను గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు తిననండి నీసు. ఈరోజు బుధవారం కదా, ఇంకా చేప తీసుకుంటాను, మళ్ళీ రేపు నుంచి నువ్వు తినవు కదా అని చెప్పి ఇంకా బొచ్చులు తీసుకొచ్చింది చేపలు. ఇంకొక చేప తీసుకున్నారనమాట.
ఇంకా ఇక్కడేమో నేను టిఫిన్ పోస్తూ ఉన్నాను, మా వారేమో ఇంకా బేరం ఆడుతున్నారు. అసలు మందంటూ ఏం లేదండి, మొత్తం మా వారే చూసుకుంటారు టోటల్గా మొత్తం. ఆల్ ఆల్ ఏమంటారబ్బా, నాకు ఇంగ్లీష్లో చెప్పటం రాదులే కానీ ఆ మొత్తం ఇంట్లో విషయాలు మొత్తం మా వారే చూసుకుంటారు. ఇంక ఈ చేపలు తీసుకోవటం చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయేది వీడియోలో. ఆయన మొత్తం ఏ టు జెడ్, ఇప్పుడు గుర్తొచ్చింది, ఏ టు జెడ్ మా వారే చూసుకుంటారు. మనకేం పని లేదండి, వండి పెడతాం వరకే మన బాధ్యత. ఒక్కోసారి చేయలేనండి, ఈరోజు నా వల్ల కాదు, అసలు హుషారు లేదని అంటే మా వారే చేసి పెడతా ఉంటారు వంట కూడాను. అది నీస్ అయితేనే, నీస్లో స్పెషలిస్ట్ మా వారు. చాలా అంటే చాలా బాగా చేస్తారండి వంటలు. నీసు, పలావు, దమ్ బిర్యానీ, చికెన్ పలావు, అట్లా రకరకాలుగా చేస్తారు మా వారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు. మా ఇంట్లో అన్నీ బాధ్యతగా మా వారే చూసుకుంటారండి, నాకేం బాధ్యత అప్పచెప్పరు. నీకెందుకు ఈ తలకాయ నొప్పులు, ప్రశాంతంగా ఉండు అని అంటారు. ఎప్పుడన్నా ఏమన్నా అడిగినా కానీ నీకెందుకు పిచ్చిమొహం దానా, నీకేం వద్దు, నీ పని నువ్వు చేసుకో, నీకెందుకు తలకాయ నొప్పులు అంటాడు. చాలా సాఫ్ట్గా ఉంటారండి మా వారు, చాలా నిదానం, చాలా సాఫ్ట్. అంటే నేను మరదలనే కదా, చాలా బాగా చూసుకుంటారండి. ఇంకా అదిగోండి మా వారి కోసం నా కోసం ఇంకా టిఫిన్ వేస్తున్నాను. చాలా టైం అయిపోయిందండి. అయితే ఈరోజు రాత్రి గడియారంలో బ్యాటరీ అయిపోయిందండి. ఇక చూడండి, ఇంకా పిచ్చిలేస్తుంది, బ్యాటరీ అయిపోయి టైం అస్సలు తెలియట్లేదు. ఇంకా ఇమ్మీడియట్గా ముందు బ్యాటరీ తీసుకొచ్చి గడియారంలో బ్యాటరీ వేసి చూస్తే 10 అయిపోయిందండి టైము. ఇంకా గబాబా ఇక అట్లకు పోస్తున్నాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేనేం పెట్టాను, నేనేం చెప్తున్నాను, వీడియోని చూసుకుంటా నా పర్సనల్ విషయాలు కూడా నేనేం చెప్తున్నాను అనేది మీరు మిస్ అవుతారు. అందుకనే నేను కంప్లీట్గా చూడండి అని చెప్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, సరేనా? లైక్స్ పెట్టండి అబ్బా, లైక్స్ పెడితే ఇంకో కొంతమందికి రీచ్ అయ్యిద్దంట, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి మీరేమనుకున్నారో, నేను ఈ ప్రోడక్ట్ తీసుకుంది మీకు నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి. మీషోలో తీసుకుంది చూపిస్తున్నాను, అది కూడా చూసి కామెంట్ చేయండి. ఆ వంటగదిలోకి అవసరమైందని చెప్పి నేను ఇంకా బుక్ చేశానండి, ఇంకా అవి తీసుకున్నాలే, చూపిస్తాను నెక్స్ట్. ఇంక ఇదిగోండి, ఇంకా టిఫిన్ పోసేసాను అనమాట, మా వారికి ఇస్తున్నాను. ఇంకా అదిగోండి చట్నీ అదనమాట, అదిగోండి దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను. ఇంకా టిఫిన్ చేసేసానండి. టిఫిన్ చేసేసి ఇక చేప పాడైపోయింది కదా, ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, మసాలా నేను వేసుకుంటా కదా, ఆల్ మిక్స్ మసాలా, ఇంకా మసాలా అంతా రెడీగా పెట్టుకున్నానండి. నా స్టైల్లో నేను చేపల కూర ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. నేను ఇలాగే చేసుకుంటానండి, నా కూరలన్నీ కూడాను పాతకాలం పద్ధతిలోనే ఉంటాయి. నేనేం పెద్ద స్పెషలిస్ట్ కాదులేండి, నా స్టైల్లో నేను ఎట్లా వంట చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను వీడియోలో. ఇంకా మూత బిర్రుగా ఉంటాయండి, అవి గాజు బౌల్స్ కదా, ఇంకా జారిపోతుంటే ఇంకా దాన్ని పెట్టి తీస్తున్నాను అనమాట. ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నా కదా, ఇంకా మసాలా అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇక ఇవన్నీ వేస్తున్నాను అనమాట. ఉప్పు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు ముక్కలకి సరిపడా. ఒక 100 గ్రాముల మైనం, ఒక కేజీ చేప అండి అది కేజీ చేపకి ఒక 100 గ్రాముల మైనం చింతపండు పట్టిద్ది, అది కరెక్ట్ కొలత అనమాట. ఒక 100 గ్రాముల మైనం నేను చింతపండు నానబెట్టి రెడీగా పిసికి రెడీగా పెట్టుకున్నాను, పులుసు కూడాను. ఇంకా పొయ్యి మీద వేస్తున్నాను అనమాట. ఒక పక్కన నూనె కాగుతుందండి, ఇంకా అలా కలిపేసుకుంటే బాగుంటుందండి. నేను చేసే స్టైల్లో ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి. ఇంకా అదిగోండి, ఇంకా నూనె కూడా కాగిపోయింది, ఇంకా వేసేస్తున్నాను నూనెలో. అయితే నూనెలో మగ్గించుకుంటే ఒక మంట, ఆ పచ్చివాసన అనేది మొత్తం పోయిద్దండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే, ఆ ముక్కలు వేసిన తర్వాత ఇంకా ఒక 5 నిమిషాలు మగ్గించుకునే లోపలే గెంటు పెట్టి తిప్పుకోవాలి. అయినా అసలు నేను గెంటు కూడా పెట్టనండి, ఇట్లా చేత్తోనే నెరిపేసి
సర్ది పెట్టేసుకుంటాను ముక్కలు. ఇక అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఇంకా అలా చేత్తో పెట్టేసుకుంటే మనం ఇంకా గంటి పెట్టం కదా, ఇంకా అలాగే ఉండిపోతాయి. పులుసు పోసుకున్న తర్వాత ఇంకా చెదరకుండా ఉంటాయి అన్నమాట ముక్కలు కూడా. చక్కగా కూర్చొని ఉడుకుతాయండి ముక్కలు కూడాను. నేను చెప్పే విధానం మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు. నేను చేసుకునే విధానాన్ని బట్టి నేను చూపిస్తున్నాను. ఇంకా అదిగోండి నూనెలో ఒక 5 నిమిషాలు మగ్గాలని చెప్పా కదా, ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత ఇక పులుసు రెడీగా పెట్టుకున్నా అని చెప్పా కదా. ఇప్పుడు ఈ పులుసు పోసేసుకుంటాను. మీకు తెలియదని కాదులేండి, నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేదే చూపిస్తున్నాను అంతే, ఇంకేం లేదండి. ఇంకా అలా ముక్కలు మునగార పోసుకుంటే ఉడికేటప్పటికి కొద్దిగా చిక్కబడిద్ది పులుసు కూడాను. బాగుంటుంది అన్నమాట చేపల కూర. అదిగోండి కొత్తిమీర కూడా రెడీగా ఉందండి, కోసి రెడీగా పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. శుభ్రంగా కోసి కడిగి రెడీగా పెట్టుకుంటాను. ఇంక ఏ ఏ కూర అయినా కానీ కంపల్సరీగా కొత్తిమీర వాడతానండి నేను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మన బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గించిద్దంటండి. నేను అందుకే ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వాడతాను. అప్పుడప్పుడు పుదీనాకు తీసుకొస్తారు మా వారు, ఇంకా అప్పుడప్పుడు వాడతాను అనమాట అది కూడా. ఇంకా అలా పులుసు అలాగే కొత్తిమీర వేసి ఇంకా ఉడికించుకుంటున్నాను అనమాట. ఇంకోండి మా వారు టీ అడిగారు. టీ పెట్టు ఎప్పుడు పొద్దున అనంగా ఇచ్చావు, ఇంతవరకు టీ ఇవ్వలేదు నాకు అని చెప్పి అడిగితే, ఇంకా ఒక పక్కన కూర ఉడుకుతూ ఉంది, ఇంకో పక్కన టీ పెట్టాను. కాగిపోయినాయండి, ఇంకా కాగుతున్నాయి టీ. ఇంకా ఉన్నాయి ముక్కలు. ఈరోజు చిన్ని కప్పుల్లో తాగాలనిపించిందండి టీ. ఇంకా అందుకని నా బుజ్జి కప్పులు ఉన్నాయి కదా, ఇంకా ఆ కప్పుల్లో పోస్తున్నాను టీ. ఓ పక్క కూర ఉడుకుతుంది, ఓ పక్క టీగా అయిపోయినాయి, ఇంకా టీ పోస్తున్నాను. అయితే ఏదో చెప్పాలనుకుంటా అన్నీ మర్చిపోతా. నాకున్న మతి మార్పుతో పెద్ద ప్రాబ్లం అనమాట. ఇంకా అదిగోండి ఇంకా మా వారికి నాకు టీ పోస్తున్నాను అనమాట. ఫస్ట్ టీ తాగందే ఏ పని చేయబుద్ది కాదండి నాకు. ముందు లేవగానే ఒకసారి తాగుతాను, మా వారికి ఇచ్చొస్తున్నాను అనమాట. కప్పుల్లో పోస్తే ఏంటంటే ఆయన ఏంటంటే బరువుగా ఉంటాయి, నాకు కప్పులో వద్దు గ్లాసులో పోయి అని అంటారు మా వారు. మా వారిదంతా ఇంకా హార్డ్వేర్ కదా, ఇంకా హార్డ్వేర్ అని అంటే ఇంకా అంతా నాటుకొట్టుడు అనమాట మా వారిది. ఆ కప్పుల్లో పోస్తే నాకెందుకు కప్పుల్లో, నాకు వద్దు గ్లాసులో పోయానంటారు. ఇంకా చిన్ని కప్పులే తాగు అని చెప్పి ఇచ్చి వచ్చాను. ఇంకొకసారి కూర కూడా కలబెట్టుకుందాం అని చెప్పి కలబెడుతున్నా. అయితే గెంటి అసలు పెట్టనండి నేను కూరలో, అస్సలు పెట్టను గెంటి పెట్టకుండా చక్కగా అట్ట తిప్పుకుంటే ముక్కకు ముక్క కదిలి ఇంకా చక్కగా ఉడికిద్దండి చేపల కూర. హైలో అస్సలు ఉడికించను నేను, చిమ్మిలోనే ఉడికిస్తాను కూరని. ఏ కూర అయినా సరే హైలో పెడితే ఆ పోషక విలువలు పోతాయని నాకు ఒక నమ్మకం అండి. అందుకనే నేను హైలో పెట్టను, చిమ్మిలోనే ఉడికిస్తాను. అదిగోండి ఉదయాన్నే ఎప్పుడో తాగాను, ఇంకా తాగలేదు, ఇంకా తలనొప్పి వచ్చేసిందండి. అదే చెప్తున్నాను. ఇంకా మా వారికి కూడా ఇచ్చి ఇంక నేను కూడా కూర చూస్తా తాగుతూ ఉన్నాను, మీతో 2 కబుర్లు చెప్తున్నాను అనమాట. పొద్దున పూట ఒకసారి తాగుతాను, ఇంకా టిఫిన్ చేశాం కదా ఇప్పుడు ఒకసారి తాగుతాను. ఇక సాయంత్రం 5 ఏదో ఒకటి స్నాక్ ఐటెం తింటాం కదా, ఇంకా అప్పుడు ఒకసారి తాగుతానండి. ఇంకా అలాగే ఇంకా మీషోలో నేను బుక్ చేశాను కదా, ఇంకా వచ్చినాయి, అప్పుడే వచ్చినాయండి. ఇంకా కూర పొయ్యి మీద ఉంది, ఇంకా నేను టీ తాగుతూ ఉన్నాను, ఇంకొచ్చినాయి అనమాట. ఈ బుక్ చేసి ఎన్నాళ్ళు అవ్వలేదండి, 3 రోజులు 4 రోజులు అయింది అంతేను. ఇప్పుడు వెంటనే వస్తున్నాయి, ఇదివరకు 10 రోజులకి అలా వచ్చాయి, ఇప్పుడు బుక్ చేసిన తర్వాత వెంటనే వస్తున్నాయి. అయితే నాకు ఈ వంటగదిలోకి కొంచెం ఉపయోగపడతాయి అని చెప్పి నేను బుక్ చేశాను. ఎలా అయినా వాడుకోవచ్చండి ఇవి, బాత్రూంలోకి కూడా వాడుకోవచ్చు. 2 సోపు పెట్టెలు కూడా వచ్చినాయి, ఇదిగోండి 2 బాక్సులు. మందిరంలోకి కూడా కావాలన్నట్టుగా బుక్ చేశాను, చూడాలి అది ఎలా సెట్ చేస్తే బాగుంటాయో కూడా ఆ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తానండి. ఈసారి నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను ఎక్కడెక్కడ బిగించాను అనేది. ఇంకా అవి బుక్ చేశాను అనమాట. నాకు చాలా బాగా నచ్చినాయండి ఇవి. వచ్చేసి ఒక ఫేస్ క్రీము బుక్ చేశాను, ఇవి బుక్ చేశాను, 2 కలిపి 280 రూపాయలు తీసుకున్నాడు, 2 కలిపి అనమాట.
రెండు కలిపి 280 రూపాయలు ఇచ్చాను. ఇంకా అవి బాక్సులు పెట్టుకోవడానికి కూడా అవి ఇచ్చాడనమాట. అదిగోండి అవి ఇచ్చాడు. చూడాలి అవి ఎలా బుక్ చేసేయాలి, ఎలా బుక్ చే సారీ ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఫిట్ చేసేటప్పుడు కుదిరితే తీస్తాను వీడియో, లేకుంటే ఫిట్ చేసిన తర్వాత కూడా ఒక క్లిప్పింగ్ తీసి పెడతాను ఎక్కడెక్కడ పెట్టాను అనేది. నాకైతే వైట్ కలర్ చాలా బాగా నచ్చినాయండి. అందుకని బుక్ చేశాను అనమాట. మనం ఎలాగైనా వాడుకోవచ్చు కదా, అందుకని అవి బుక్ చేశాను. ఇదిగోండి ఫేస్కి ఎలర్జీలాగా వచ్చిందండి ఎండలకి, మనకి చెమటకి పేలిద్ది కదా, అందుకని క్రీమ్ బుక్ చేశాను. ఇది కూడా వచ్చిందనమాట, సి విటమిన్ అనమాట. ఫేస్ క్రీము సి విటమిన్ కలిగింది. అదిగోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్స్ పెట్టండి. మీరు వీడియో అంతా చూసి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రోడక్ట్ కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోని కంప్లీట్గానే చూడండి, సరేనా? కంప్లీట్గా చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నమస్తే అండి, బాయ్ అండి.